మనతో పాటు సోమాజిగూడ కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ హోరు కనిపిస్తానే ఉంది. ఇప్పటికే 2 రౌండ్లు ముగిసినాయి. ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారే ఆధిక్యంలో ఉన్నారు. సో మరి ఎలా చెప్పుకోవచ్చు సార్? చాలా సంతోషమ్మా. జూబ్లీ హిల్స్ లో గత 2 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషించినటువంటి కొన్ని ఛానల్స్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ అని ప్రజల్ని అయోమయం పెట్టారు. ఎందుకంటే ఎప్పుడైనా ఈ రోజు ఏం చెప్తారు ఆ ఛానల్స్ వాళ్ళు, ఈ రోజు చెప్పాలి కదా నిలబడి. నిన్నటి వరకు కూడా ఫేక్ న్యూస్ ఇచ్చి ప్రజల్ని అయోమయం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి విజయం ఇది తప్పనిసరిగా వారికి. ఎందుకంటే 2 సంవత్సరాల కాలానికి ఇది మా రెఫరెండం అని చెప్పి సీఎం గారు ప్రకటించారు. ఆ రెఫరెండానికి అనుగుణంగా ప్రజలు కూడా తీర్పు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే 3 రౌండ్లు కాగానే 3,000 పైచిలకు మెజార్టీతో నవీన్ యాదవ్ ముంజందలో ఉన్నారు. ఇది మొత్తం వరకు కూడా 20,000, 25,000 మెజార్టీ దాటుతారని మాకు నమ్మకం ఉంది. అయితే మాగంటి సునీత మాట్లాడుతూ ఓట్ల రిగ్గింగ్ జరుగుతుంది, పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఇదంతా రాజకీయమే నడుస్తుంది, ఇందులో ఏది కూడా కరెక్ట్ క్రమబద్ధంగా జరుగుతలేదంటే ఆమె ఆరోపిస్తుంది. దానిపైన ఇప్పుడు అదంతా ఆమె విఘ్నతకే వదిలేస్తా ఉన్నాము. పోలీస్ మీద, వ్యవస్థ మీద నమ్మకం లేని వాళ్ళు రాజకీయాల్లో ఉండి కూడా లాభం లేదు. ఎక్కడ కూడా దొంగ ఓటు కానీ, రిగ్గింగ్ కానీ ఎక్కడ జరగలేదు. మరి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు గిట్ట చేశారేమో కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రిగ్గింగ్లకు, మీడియా ఉంది కదా, ఎక్కడ రిగ్గింగ్ చేసినాము, అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీసు ఉంది, బయట వ్యక్తినే లోపల రానివ్వట్లేదు. అలాంటిది ఓడిపోతూ ఉన్నామనే భ్రమతోని నిన్నటి నుంచి వాళ్ళు ఈ విధంగా విష ప్రచారం చేస్తున్నారు. ఇక సాకులు వెతుకుతా ఉన్నారు. ఓడిపోయిన దానికి ఏం చెప్పాలంటే ఇక సాకులు ఏదో ఒక మాటలు చెప్పాలి కదా. ఆ విధంగా ఆమె కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే అంతకుముందు కూడా సైలెంట్ గా ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా కొంచెం ఎమోషనల్ అయితే ఉన్న ఆమె సడన్ గా ఈ ఏవైతే ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత బాగా గట్టిగా మాట్లాడడం, ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, పోలీసుల మీద మాట్లాడడం, అందరూ రౌడీలు, రౌడీ షీటర్లు, గుండాయిజం చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారని మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. దానిపైన ఏమంటారు? మీరే చూశారు, గత ఆమె ప్రచారం 2 నెలల నుంచి ప్రచారం చేస్తూ ఎక్కడ కూడా ఒక పల్లెత్తు మాట కూడా ఆమె మాట్లాడకుండా ఒక సింపతిని క్రియేట్ చేయడానికి ఆమె చాలా ప్రయత్నం చేసింది. తర్వాత లాస్ట్ రోజు ఆమె నిజ స్వరూపం బయటపడ్డది. ప్రజలు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఈమె 2 నెలల నుంచి చూసినా మాట్లాడేది అని చెప్పి బొమ్మాలి అనే అన్ని పెడతా ఉన్నారు. ప్రజలు ఇప్పుడు తీర్పు తర్వాత ఓటు వేసిన వాళ్ళు మాత్రం అరే ఇలాంటి ఆమెకు చేసినామా అని చెప్పి బాధపడుతున్నారు. ఓటు వేయని వాళ్ళు మాత్రం అమ్మ మేము బతికిపోయినాం, ఇలాంటి ఎమ్మెల్యే మాకు కాలేదు, నవీన్ యాదవ్ మాకు వస్తున్నాడు అని చెప్పి ప్రజలు ఇప్పుడు టీవీలు చూసే వాళ్ళందరూ కూడా వేసిన వాళ్ళు బాధపడుతున్నారు, వేరే వాళ్ళు మాత్రం సంతోషపడుతున్నారు. సో మరి నవీన్ యాదవ్ గారు ఆల్మోస్ట్ గెలిచినట్టే కనిపిస్తోంది. సో మరి ఈయన అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందని? చాలా మంచి వ్యక్తి, చదువుకున్నవాడు, గత 2 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రయత్నం చేసి ఓడిపోయినా కూడా పట్టు విడవని విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన రేవంత్ రెడ్డి గారికి నవీన్ యాదవ్ ఒక బహుమతిగా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా సేవాభావం చేయాలనే తపన ఉన్న వ్యక్తికి ప్రజలు అవకాశం ఇచ్చినారు కాబట్టి రేపటి నుండే ఆయన రంగంలోకి దిగి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన ప్రజల్ని ఇప్పుడు వచ్చిన మెజార్టీ 20,000, 30,000 ఉందో అది రాబోయే రోజుల్లో 60,000-70,000 కూడా చేసుకుంటే ప్రయత్నం ఆయన చేస్తాడు. థ్యాంక్ యూ. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ముగిసాయనే చెప్పుకోవాలి. ఇటు నవీన్ యాదవ్ గారే ఆధిక్యంలో ఉన్నారు, ఆయనే గెలిచే సూచనలు, సందర్భాలు కూడా సూచనలు కాదు, నవీన్ యాదవ్ తమ్ముడే గెలుస్తున్నాడు. ఆల్రెడీ ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారు, టికెట్ ఇచ్చిన రోజే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఈ రామారావు, ఈ పిల్లపిత్రిగాడు ఉన్నాడు కదా, ఎన్నో చెప్పిపోయిండు, నేను అండగా ఉంటాను, నేను అది చేస్తాను, ఐసా పైసా నైసా సునీతమ్మకు అన్నాడు. మరి సునీతమ్మ మతి స్థిమితం ఓడిపోయి మొన్న బజార్లో కూర్చొని రోడ్లు ఎక్కినప్పుడు ఈ పిల్లపిత్రి ఎక్కడ పోయింది? కేటీ రామారావు అన్నిట్లో నేను ఉంటాను దుర్తాడు, తగుదురమ్మండే సందిట్లో సడమియలాగా మరి అడిపోయింది. ఇప్పుడు ఓడిపోయినా గెలిచినా కూడా ప్రజలలో ఉండాలి, అది ప్రజాస్వామ్యం. నవీన్ తమ్ముడు 2 సార్లు ఓడిపోయాడు, జూబ్లీహిల్స్ ప్రజల వైపే ఉన్నాడు. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ఈ చేతను పెడితే ఈ చేయి కూడా తెలియదు. అలాంటి వ్యక్తిని రౌడీలని ఈయన కొడుకులు, కల్వకుంట్ల ఫ్యామిలీ కన్నా రౌడీ ఎవరున్నారమ్మా? ఎవ్వరూ లేరు. ఇవాళ సొంతం చెల్లెనే 20 సంవత్సరాలు పార్టీని నడిపిన సొంతం చెల్లెని, నమ్ముకున్న చెల్లెని బయటికి తరిమేసిండు. సునీతమ్మను ఈయన హక్కున చేర్చుకుంటాడు, సిగ్గుండాలి మాట్లాడడానికి. ఎవరు నమ్ముతాడమ్మా? అమ్మకు అన్నం పెట్టినాడు, చిన్నమ్మ గాజులు చేపించింది అన్నట్టు
ఎవడా నమ్మేటోడు? రామారావు ఎక్కడ పోయిండు, పారిపోయిండు. ఏడి ఈ ఆడక్కలు వచ్చిర్రు, బాపు చేసిండు, ఏడా బాపు, ఏడా ఉన్నాడా బాపు? వీళ్ళు మాట్లాడేది ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు. జూబ్లీహిల్స్ ప్రజలు కరెక్ట్ తీర్పిచ్చిండ్రు. సెంటిమెంట్ కు వాళ్ళు తావు ఇవ్వలేదు. సెంటిమెంట్ నువ్వు నేను ఒక ఆడపిల్లగా సునీతమ్మ భర్త చనిపోయిండు, హక్కున చేర్చుకుందాం. సంగీతానికి చింతకాయలు రాలేవు. అభివృద్ధి నడవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు. ఆ నమ్మకాన్ని మేము గర్వంగా ఫీల్ అవ్వట్లేదు, మేము ఒక సంతోషంగా ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాం. ఏదో గర్వంగా మేము గెలిచినాం కదా అని భుజాలు ఎగరేసుకునేటోళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీకి అధికారము లేకున్నా అధికారం ఉన్న రెండు సమానం. అదే బీఆర్ఎస్ పార్టీకి అధికారం అన్నం. అదొకటి గుర్తుపెట్టుకోండి. నవీన్ తమ్ముడు చదువుకున్న వ్యక్తి, వాళ్ళ కుటుంబం 10 మందిని ఆదరిస్తుంది, 10 మందిని ప్రేమిస్తుంది, వాళ్ళనందరినీ కూడా దగ్గరకు తీసుకుంటది. దయచేసి ఇకనైనా ఈ పిచ్చి కూతలు మానేయండి, మీ తప్పు నొప్పుకోండి, ముక్కు నేలకు రాయండి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజాస్వామ్యంలో గెలుపులు ఓటమి ఎప్పుడైతే మీరు స్వీకరించినప్పుడే మీరు ఒక లీడర్ అనేది ఉంటది. ఇవాళ నవీన్ తమ్ముడు పెద్ద కొడుకు లాగా వాళ్ళందరినీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఓన్ చేసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కటే. మాగంటి సునీత మాట్లాడుతూ ఓట్ల రిగ్గింగ్ జరుగుతుంది, కావాలని అధికార పార్టీ అంత సీన్ లేదమ్మా. ఓడిపోయేటప్పుడు మతిస్థిమితం కోల్పోయి అట్లనే మాట్లాడతారు. అవన్నీ పట్టించుకోవద్దు. ఏదో ఏడిస్తే ఓట్లు ఎత్తారు, అంత సినిమా సితార లేదని. పాడికౌశిక్ రెడ్డి గారిని ఒక్కసారి వాడిని నమ్మి ప్రజలు ఓటేస్తే నట్టెట్ల ముంచిండు. మళ్ళీ సెంటిమెంట్ అని చెప్పేసి కరగాల్చి వాత పెట్టి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ముగిసాయనే చెప్పుకోవాలి. ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారే ముందంజలో కనిపిస్తున్నారు. సో దీనిపై మీరు ఏమంటారు? దీనిపై మేమేమంటే ఆల్రెడీ నవీన్ అనేది గెలుస్తుంది. రన్నింగ్ ఆల్మోస్ట్ చూపిస్తుంది. ఇప్పుడు 4వ రన్నింగ్ నడుస్తుంది. ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా మంది అదే టాక్ ఉన్నది. ప్రతి ఒక్క టీవీలలో కానీ పబ్లిసిటీ కానీ ఇప్పుడు ఇక్కడ అన్న పార్ట్ ఆఫీస్లో కానీ అందరూ లైవే చూస్తారు. ప్రతి ఒక్కరు కంప్లిమెంట్ అర్థమైపోయింది. నవీన్ గెలుస్తాను 100% అర్థమైపోయింది. టీఆర్ఎస్ పోతుంది, కాంగ్రెస్ పోతుంది, బీజేపీ పోతుంది. సారీ, నవీన్ అనే విన్ అవుతాడు. 100% నవీన్ అనే విన్ అవుతాడు. 30-40 వేల ఓట్లతో మెజారిటీతో వస్తాడు నవీన్. కంపల్సరీ విన్ అవుతాడు. ఇన్ని రోజులు పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేస్తాడు. గల్లీ కూడా మేము గత 1 మంత్ నుంచి మేము ప్రచారానికి వెళ్ళాం. ప్రచారానికి వెళ్ళిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అన్న ఇప్పుడు సాల్వ్ చేసేంత కెపాసిటీ ఉన్నది. సీఎం రేవంత్ అన్న ఆశీస్ కూడా ఉన్నాయి నవీన్ అన్న కంపల్సరీ విన్ అవుతాడు. అలాంటి ప్రాబ్లం ఇన్ని రోజులు ఉన్న ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేస్తాడు. నవీన్ అనే విన్ అవుతాడు. కాంగ్రెస్ విన్ కంపల్సరీ. అంటే ఫస్ట్ నుంచి కూడా ఇటు కేటీఆర్ గానీ, బీఆర్ఎస్ పార్టీ గానీ, లేకుంటే బీజేపీ పార్టీ గానీ ఎవరు చూసినా కూడా నవీన్ యాదవ్ ను పర్సనల్ గా టార్గెట్ చేసి పర్సనల్ గా మాట్లాడుతూ ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది ఇలాంటిది, ఆయన అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్ మొత్తం నాశనం చేస్తాడు అన్న సందర్భాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. మరి దానిపైన ఏమంటారు? మొన్న రీసెంట్ గా కౌశల్ రెడ్డి గారు చేసింది ఇక్కడ, మొన్న రీసెంట్ గా చేసింది కదా. ఇప్పుడు ఎవరు రౌడీ ఎవరు అని అర్థమైంది పబ్లిసిటీ. మన సాయంకాలం 5:30 లోపల పోలింగ్ బూత్ అయిపోయిన టైంలో కౌశిక్ రెడ్డి వచ్చి మొత్తం రచ్చ చేసి పబ్లిసిటీ చేసి ఇన్ని రోజులు రౌడీ అని ఎవరన్నారు. వాడే రౌడీ అయిపోయింది. కేటీఆర్ గారు రౌడీ అయిపోయింది. కౌశిక్ రెడ్డి గారు రౌడీ అయిపోయింది. నవీన్ అనే విన్ అవుతాడు. మరి మాగంటి సునీత కూడా మాట్లాడుతూ ఓట్ల రిగ్గింగ్ జరుగుతుంది, దొంగ ఓట్లు పడుతున్నాయి, ఏవి సక్రమంగా సాగట్లేదు అంటూ మాట్లాడుతూ ఆరోపించినది కూడా మనం చూస్తాం. దానిపైన దొంగ ఓటు అతను ఎట్లా అంటున్నాను. మీడియా మొత్తం అక్కడ కళ్ళు మూసుకోపోయినా మీడియా మొత్తం అక్కడ ఉంది కదా. దొంగ ఎట్లా పడతాయి? దొంగ ఎట్లా పడతాయి? ఎట్లా పడతాయి చెప్పండి. అది చాలా తప్పదు, రాంగ్. అది ఎట్లా అంటే మంచి పబ్లిక్ అంతా పిచ్చోళ్ళ అంత మోసపోతారా? సత్యతంగా నిజాయితీగా ఓటేసారు కాంగ్రెస్ కు. కంపల్సరీ నవీన్ అని విన్ అవుతాడు. అందరు ఎంత మెజారిటీతో విన్ అయ్యే అవకాశం ఉందంట? దగ్గర 40,000-30,000 మెజారిటీతో నవీన్ అని వస్తాడు. 80% నవీన్ అన్న జై కాంగ్రెస్. పొలిటికల్ అనలిస్ట్ నాగరాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఇటు ఆల్మోస్ట్ 2 రౌండ్లు కూడా పూర్తయ్యాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్